ఒకరోజు ఒక విదేశీ విజయనగరానికి పయనించాడు. ఆయన మహారాజు కృష్ణదేవరాయల్ని కలిసి గౌరవించడానికి వచ్చారు. నమస్కారం మహారాజా. నా దగ్గర ఒక చిక్కు ప్రశ్న ఉంది. దానికి సరైన సమాధానం ఎవరు చెప్తారో వారికి ఈ వజ్రాల హారాన్ని బహుమతిగా ఇస్తాను. అతిథులారా, మీ ప్రశ్న ఏంటి? సభలోని వారిని చూసి ఆ విదేశీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీ రాజ్యంలో వెలకట్టలేనిది ఏది? రాజ బహుమతే. మహారాజు గారి వజ్రాల కిరీటమే వెలకట్టలేనిది. నేనొప్పుకోను. సైన్యమే గొప్పది. మహారాజీ తెనాలిరాముణ్ణి చూశారు. తెనాలిరామా, నువ్వేమంటున్నావు? అతి గొప్పదేంటంటే ప్రజలకు దొరికే స్వతంత్రమే మహారాజా. అది స్వతంత్రమేనని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నిరూపించి చూపించు. కొద్ది రోజులు వేచి చూడండి, నేను నిరూపిస్తాను. మిత్రమా, అంతవరకు మీరు మా అతిథులుగా ఉండాలి. తెనాలిరామా, అతిథుల గృహాన్ని వీరి కోసం సిద్ధం చెయ్యి. తెనాలిరాముడు ఆ విదేశీ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నో రకాల వంటకాలతో ఆయనకి ఆహారం వడ్డించారు. కాలక్షేపానికి గాయకులు కూడా వచ్చారు. ఆయనకి కావలసిన అన్ని వసతులు అక్కడ లభించాయి. ముందు 2 రోజులు ఆయనకి లభించిన అన్ని సుఖభోగాలు ఆ విదేశీ బాగా అనుభవించాడు. 3వ రోజు నది ఒడ్డున కాలక్షేపం చేయాలని ఆయన ఆశపడ్డారు. కాని గుమ్మం దగ్గరే కాపలాదారుల చేత ఆయన ఆపబడ్డారు. అయ్యగారు, మీరు బయటికి వెళ్ళకూడదని ఆజ్ఞ. ఇది నా రక్షణ కోసమే ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు గడిచాయి. ఆ విదేశీకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మళ్లీ బయటికి వెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. మళ్లీ కాపలాదారులు ఆయన్ని అడ్డుకున్నారు. లేదయ్యా, మీరు బయటికి వెళ్ళకూడదు. ఆయన్ని ఏదో చెరసాలలో బంధించినట్టు ఆయనకు అనిపించింది. ఆయనకి లభించిన సుఖభోగాలని అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు. 2 వారాల తర్వాత ఆ విదేశీని మహారాజుగారు అంతఃపురానికి రప్పించారు. మహారాజా, ఎప్పుడు బయటపడతామా అనిపించింది. ఏ, తెనాలిరాముడు మీకు వసతులు చేసివ్వలేదా? అవును, సిద్ధం చేశారు. అంతా అద్భుతంగా ఉంది. కానీ దాన్ని నేను అనుభవించలేకపోయాను. ఏమైంది? ఎందుకని రాజమర్యాదల్ని స్వీకరించలేదని చెప్తున్నారు? ఎందుకంటే అతిథుల గృహం నుంచి నన్ను ఒక్కసారి కూడా బయటికి పంపించలేదు. మహారాజుగారికి కూడా అయోమయంగా అనిపించింది. తెనాలిరామా, ఈ అతిథిని చూసుకోవలసిన బాధ్యత నీదే కదా, కానీ నువ్వలా చెయ్యలేదు. మహారాజా, స్వతంత్రమనేది వెలకట్టలేనిదని మీకు నిరూపించాలనుకున్నాను. అతనికి అన్ని రాజభోగాలు లభించాయి. కానీ స్వతంత్రం లేనందువలన అతను వాటిని అనుభవించలేకపోయాడు. నీ సత్తా చూపించావు తెనాలిరామా. ఇదిగో వజ్రాల హారం. ఈ బహుమతి నీకే దక్కాలి.